వెల్కమ్ టు టీజీ5 రౌండప్. కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీలో భారీ అవినీతి జరుగుతోందన్న ఆరోపణ. జాబితాలపై టిక్ కోసం డబ్బులు అడుగుతున్నారన్న మన్నె క్రిషాంక్. ఉద్యోగ నియామకాల్లో రాజకీయ జోక్యంపై బీఆర్ఎస్ ఆగ్రహం. ప్రజల భవిష్యత్తుతో ఆటలాడుతున్నారని ప్రభుత్వంపై విమర్శలు. మహిళలపై దురుసు వ్యాఖ్యలతో మంత్రి వాకిటి శ్రీహరిపై ఆగ్రహం. ప్రజా సమస్యలు అడిగితే అవమానకర భాష తగదన్న మహిళలు. మహిళల గౌరవాన్ని కించపరిచారని మంత్రిపై ఆరోపణలు. మంత్రి వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. సంపత్ కుమార్ అవినీతి భాగోతాలు బయట పెడతామన్న ఎమ్మెల్యే విజయుడు. నడిగడ్డలో భూ కబ్జాలు సెటిల్మెంట్లపై సంచలన ఆరోపణలు. ప్రజలను బెదిరించి కమిషన్లు వసూలు చేస్తున్నారని విమర్శలు. నడిగడ్డ ప్రజల హక్కుల కోసం పోరాటం చేస్తామన్న విజయుడు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు జనసేన పార్టీ సిద్ధం. స్థానిక సంస్థల ఎన్నికలే ప్రజలతో అనుసంధానమన్న జనసేన. గ్రామ పట్టణ స్థాయిలో కమిటీల ఏర్పాటుకు జనసేన దృష్టి. యువత మహిళలకు ప్రాధాన్యంతో రాజకీయ మార్పే లక్ష్యమన్న పార్టీ. కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీలో భారీ అవినీతి జరుగుతోందని బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిషాంక్ తీవ్ర ఆరోపణలు చేశారు. భర్తీ అవుతున్న కాంట్రాక్టు ఉద్యోగాల వివరాలు ముందుగా అలంపూర్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ వద్దకే వెళ్లాల్సి వస్తుందని ఆయన అన్నారు. ఆ జాబితాపై సంపత్ కుమార్ టిక్ పడితేనే అది బయటకు వస్తుందని ఆరోపించారు. ఆ టిక్ పడాలంటే డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొందని తెలిపారు. ఒకవేళ అధికారులు జాబితాపై టిక్ వేయడానికి నిరాకరిస్తే వారిని వెంటనే బదిలీ చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారులను బెదిరిస్తూ ఉద్యోగ నియామకాల్లో జోక్యం చేసుకుంటున్నారని విమర్శించారు. ఇది ప్రజల భవిష్యత్తుతో ఆడుకునే చర్య అని మండిపడ్డారు. ఈ ఆరోపణలపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ అంశం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. అయితే వెబ్సైట్లో వస్తలేదు, లేదు ఆ ప్రభుత్వ కార్యాలయాల్లో పెడతలేరు. ఫస్ట్ లిస్టు పోవాల్సింది సంపత్ కుమార్ గారి దగ్గరకు పోవాలనంట. ఆ లిస్టుని సంపత్ కుమార్ గారు టిక్ చేస్తేనే అప్పుడు బయటికి రిలీజ్ కావాలనంట. ఆ టిక్కు పడాలనంటే ఏంది? పైసలు రావాలి. ఆ టిక్కు చేయడానికి ఆ లిస్టు అధికారి ఇవ్వకపోతే ఇమీడియట్గా ట్రాన్స్ఫర్. ఇది మేము ఛాలెంజ్ చేస్తున్నాం, నిరూపిస్తాం. లిస్టు ఇవ్వకపోతే లిస్టు నాకు పంపాలే, జాబ్స్ లిస్టు నాకు పంపాలే అని హుకుం జారీ చేయడం అధికారి మీద. ఆ లిస్టు రాకపోతే ఇమ్మీడియట్గా 2 రోజుల్లో బదిలీ. ఇది తెలంగాణ యువత గమనించాలి. ఈయన రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు, ఈయన మంత్రి కాదు, ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కాదు, కనీసం ఎమ్మెల్యే కూడా కాదు. మరి ఉద్యోగాల లిస్టు ఎవరు భర్తీ అయినరు, ఎవరు సెలెక్ట్ అయినరు? ఆత్మకూరు మున్సిపాలిటీలో పర్యటించిన మంత్రి వాకిటి శ్రీహరి మహిళలపై, కాలనీ వాసులపై దురుసుగా మాట్లాడటంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమ సమస్యలు చెప్పేందుకు వచ్చిన మహిళలను ఉద్దేశించి ఓయ్ నీ తిక్క అంటూ అసహనం వ్యక్తం చేయడం తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. మంత్రి తీరుపై స్థానిక మహిళలు, ప్రజలు తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధిగా బాధ్యతగా మాట్లాడాల్సిన వ్యక్తి ఇలాంటి భాష ఉపయోగించడం తగదని పలువురు మండిపడ్డారు. మహిళల గౌరవాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నలు అడిగితే సహనంగా సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత మంత్రులదేనని తెలిపారు. ఈ ఘటనపై మహిళా సంఘాలు కూడా స్పందిస్తున్నాయి. మంత్రి వ్యాఖ్యలపై అధికారికంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ పెరుగుతోంది. ఏమైపోయిందంటే ఈజీ ఫ్రీ అయిపోయింది. మంత్రి అంటే ఫ్రీ అయిపోయింది. కానపురంకి వచ్చిన అర్థమైంది కదా. నేను తినబడి మీరు వెయిట్ చేయించి కాదు కదా. మీరు అనుకుంటే ఇట్లాగా అయితే కదా మళ్ళీ మీరు కిలో కొట్టుకుంటే కూడా మీరు అనుకొని కాలేజీలు మొత్తనే నీకు వచ్చే పరిస్థితి పెడతారు. ఒక్క నిమిషం ఆగండమా అక్క, ఒక్క నిమిషం ఆగండి. తీసుకురా నువ్వు కూడా మాట్లాడతా అక్క. విను ఒక నిమిషము అక్క, ఒక నిమిషం నా మాట నా మాట. నడిగడ్డ ప్రాంతంలో భూ కబ్జాలు, సెటిల్మెంట్లు, కమిషన్లు, బెదిరింపులకు పాల్పడుతున్న కాంగ్రెస్ వసూల్ రాజాగా అలంపూర్ మాజీ ఎమ్మెల్యే, ఏఐసిసి సెక్రటరీ సంపత్ కుమార్ ను అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు తీవ్రంగా విమర్శించారు. అధికారులను అధికారాన్ని అడ్డం పెట్టుకుని అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. నడిగడ్డ ప్రాంతంలో జరుగుతున్న భూ అక్రమాల వెనుక సంపత్ కుమార్ పాత్ర ఉందని అన్నారు. ప్రజలను బెదిరిస్తూ సెటిల్మెంట్లు చేస్తున్నారని, భారీగా కమిషన్లు వసూలు చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అవినీతి భాగోతాలన్నింటినీ ఒక్కొక్కటిగా బయట పెడతామని హెచ్చరించారు. నడిగడ్డ ప్రజల భూములు, హక్కులను కాపాడేందుకు తాము పోరాటం చేస్తామని తెలిపారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. మండల అధికారులను తరచుగా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే డబ్బులు ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్లకు ట్రాన్స్ఫర్ చేస్తూ
డబ్బులు తీసుకుంటూ ఉంటాడు ఈ వసూలు రాజా. అదేవిధంగా పంచాయత్ సెక్రటరీని ఒక తాలూకా నుంచి ఒక తాలూకాకి చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 50 మంది ట్రాన్స్ఫర్లు చేపించి మళ్ళీ తిరిగి అదే స్థానంలో తీసుకానికే 2 లక్షల నుంచి 2,50,000 నుంచి డబ్బులు తీసుకుంటాడు ఈ వసూలు రాజా. మరి వసూలు రాజా ఈ నడిగడ్డ ప్రాంతము నా సామ్రాజ్యం అంటున్నాడు. వసూలు రాజా నడిగడ్డ ప్రాంతం నీ సామ్రాజ్యం కాదు, నడిగడ్డ ప్రజల సామ్రాజ్యం ఇది. వసూలు రాజా గుర్తుపెట్టుకో. ఈ వసూలు రాజా అంటే ఎవరు మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికి తెలుసు. ఎస్సీఎస్ సంపత్ కుమార్ ఏఐసిసి సెక్రటరీ. ఇది ఈయన బండారం. ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా భూ కబ్జాలు, సెటిల్మెంటు చాలా ఉన్నాయి. వీళ్ళు మా పెద్ద సీనియర్లు పూర్తిగా వివరిస్తానికి. అమెరికాలోని కాన్సాస్ స్టేట్ సెనేట్ లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కెఏ పాల్ ప్రసంగించారు. భారత్ అమెరికా సంబంధాలు మరింత బలోపేతం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రపంచ శాంతి కోసం ఇరు దేశాలు కలిసి నాయకత్వం వహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న 58 యుద్ధాల వల్ల లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ట్రిలియన్ల డాలర్ల ఆర్థిక వనరులు వృధా అవుతున్నాయని తెలిపారు. యుద్ధాలు ఆగిపోవాలని, శాంతి నెలకొనాలని ప్రత్యేకంగా ప్రార్థించినట్లు చెప్పారు. అభివృద్ధి, మానవత్వం కోసం ప్రపంచ నాయకులు కలిసి పనిచేయాలని సూచించారు. ఆయన ప్రసంగం అంతర్జాతీయ వేదికపై ప్రాధాన్యం సంతరించుకుంది. Rescued millions, cared for the poor and needy. Lord, I pray in the days to come that you would give them more wisdom than ever before, wisdom of Solomon, to serve their people, but also to lead this nation and the nations of the world. Lord, it is my prayer, along with them, the world's largest democracy, world's second largest democracy, the United States of America, my adopted nation, will work together to face the threats of other nations, but to bring the 200 countries together. Because you said, I give you my peace. మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. సంక్రాంతి సెలవులు ముగుస్తుండటంతో శుక్రవారం వేలాది వాహనాల్లో భక్తులు మేడారం చేరుకున్నారు. ఈ నేపథ్యంలో గట్టమ్మ దేవాలయం వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాల రద్దీతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్ ను పార్కింగ్ ప్రాంతాల వైపు మళ్లిస్తూ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. గట్టమ్మ ఆలయం కూడా భక్తులతో కిక్కిరిసిపోయింది. ప్రపంచ ప్రఖ్యాత మేడారం మహాజాతర ఈ నెల 28 నుంచి 31 వరకు జరగనుండటంతో ముందుగా అటవీ ప్రాంతం జనసంద్రంగా మారింది. భక్తులు సహకరించాలని అధికారులు సూచిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ ప్రక్రియలో కీలక పాత్ర పోషించిన స్వర్గీయ జైపాల్ రెడ్డి జయంతి సందర్భంగా నెక్లెస్ రోడ్డులోని స్ఫూర్తి స్థల్ వద్ద ఘన నివాళులు అర్పించారు. రాజకీయాలకు విలువలు నేర్పిన నేతగా, ప్రజాసేవే పరమార్థమని చాటిన నాయకుడిగా జైపాల్ రెడ్డిని నేతలు గుర్తు చేశారు. తెలంగాణ ముద్దుబిడ్డగా ఆయన చూపిన చాణక్య నీతి, దూరదృష్టి రాష్ట్ర రాజకీయాల్లో చిరస్థాయిగా నిలిచాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, సహచర నాయకులు పాల్గొని పూలమాలలు వేసి నివాళులర్పించారు. జైపాల్ రెడ్డి రాజకీయ జీవితం నేటి తరం నాయకులకు ఆదర్శమని పలువురు వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగంపై ఆయనకున్న గౌరవం ప్రతి రాజకీయ నాయకుడికి మార్గదర్శకమని తెలిపారు. జైపాల్ రెడ్డి జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్నారు.
రానున్న మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేసేందుకు జనసేన పార్టీ సిద్దమవుతోందని పార్టీ వర్గాలు ప్రకటించాయి. పార్టీ బలోపేతానికి కార్యకర్తలంతా ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చాయి. స్థానిక సంస్థల ఎన్నికలే ప్రజలతో నేరుగా అనుసంధానం కల్పించే వేదికగా ఉంటాయని పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు. తెలంగాణలో పార్టీని మరింత విస్తరించడమే లక్ష్యంగా జనసేన అడుగులు వేస్తోందని తెలిపారు. గ్రామ, పట్టణ స్థాయిలో కమిటీల ఏర్పాటు, సభ్యత్వ నమోదు కార్యక్రమాలు వేగవంతం చేయాలని సూచించారు. ప్రజా సమస్యలపై పోరాటమే తమ అజెండా అని పేర్కొన్నారు. యువత, మహిళలకు ప్రాధాన్యమిస్తూ రాజకీయాల్లో మార్పు తీసుకురావాలని జనసేన భావిస్తోంది. మున్సిపల్ ఎన్నికల ద్వారా పార్టీ బలం చూపించాలని కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారు. అందరికీ నమస్కారం. యువత, మహిళలు, విద్యావంతులు సమాజానికి మంచి చేయాలి అనే నిబద్ధత కలిగిన వారు ప్రజాప్రతినిధులు అయితే సమాజం బాగుపడుతుంది అని జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు బలంగా నమ్ముతారు. అదే ఆలోచనతో పార్టీలో అవకాశాలు కల్పించారు, ఇంకా కల్పిస్తున్నారు. సికింద్రాబాద్ పేరు మార్చేందుకు కుట్ర జరుగుతోందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. సికింద్రాబాద్ అస్తిత్వం, ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ర్యాలీ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. రేపు ఉదయం 9 గంటలకు రైల్వే స్టేషన్ నుంచి ఎంజీ రోడ్డులోని గాంధీ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగుతుందని తెలిపారు. ఇంటికి ఒకరు చొప్పున సికింద్రాబాద్ నివాసితులంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. 220 ఏళ్ల చరిత్ర కలిగిన సికింద్రాబాద్ లో అనేక చారిత్రక ప్రదేశాలున్నాయని గుర్తు చేశారు. లష్కర్ బోనాల వంటి సంప్రదాయాలకు సికింద్రాబాద్ కేంద్ర బిందువు అని తెలిపారు. ప్రభుత్వం డీలిమిటేషన్ పేరుతో సికింద్రాబాద్ ను నామరూపాలు లేకుండా చేయాలని చూస్తోందని ఆరోపించారు. ఈ సమయంలో ప్రజల ఒత్తిడి అవసరమని అన్నారు. అంశంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేసేది, ఇంటికి ఒకళ్ళు రండి. ఇది మన యొక్క అస్తిత్వం, మన ఆత్మగౌరవం. అందరూ కూడా భాగస్వామ్యం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. నేను ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలు కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ అందరూ కూడా ఇన్వైట్ చేస్తూ ఉన్నాం. ఇది మన ప్రాంతం 220 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి ప్రాంతం. రెండోది, దీనికి ఒక ప్రధానమైనటువంటి చరిత్ర ఉంది, లష్కర్ బోనాలకు. ఇవన్నీ ఉన్నటువంటి సికింద్రాబాద్ ప్రాంతాన్ని ప్రభుత్వం నామరూపాలు లేకుండా చేయాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుందో దాన్ని ప్రొటెస్ట్ చేయడానికి ఒకవైపున ముఖ్యమంత్రి గారు సికింద్రాబాద్ని నేను టచ్ చేయలేదంటూ, మరి ఎందుకు నార్త్ జోన్ ఆఫీస్ మల్కాజిగిరి అయిందో చెప్పవలసినటువంటి అవసరం ఉంది. మాంకాలి కానీ, మోండా మార్కెట్ కానీ, బేగంపేట ప్రాంతాలు కానీ ఎందుకు మల్కాజిగిరి కమిషనరేట్లో కలిపినరు, ఎందుకు అక్కడ పోలీస్ డిపార్ట్మెంటు మరి మల్కాజిగిరి కమిషనరేట్లో పనిచేస్తుందో చెప్పవలసినటువంటి అవసరం. రాష్ట్రానికి అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించడంతో పాటు పెట్టుబడులు వచ్చేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. పర్యాటక రంగం అభివృద్ధి ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆయన అన్నారు. తెలంగాణను గ్లోబల్ టూరిజం మ్యాప్ పై నిలబెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని వివరించారు. వివిధ ఫెస్టివల్స్, సాహస క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా దేశ విదేశాల నుంచి పర్యాటకులను ఆకర్షిస్తున్నామని తెలిపారు. టూరిజంతో పాటు హోటల్, రియల్ ఎస్టేట్, సర్వీస్ రంగాల్లో పెట్టుబడులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. డెస్టినేషన్ తెలంగాణ బ్రాండ్ను మరింత బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు. పర్యాటక రంగం రాష్ట్ర ఆర్థిక వృద్ధికి కీలకంగా మారుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు. టూరిజాన్ని ప్రమోట్ చేయడంతో పాటుగా అంటే గొప్ప గొప్ప కోటలు కావచ్చు, దేవాలయాలు కావచ్చు, అట్లాగే ప్రకృతి రమణీయత కావచ్చు, ఇవన్నీ కూడా హైదరాబాద్ అందాన్ని ఆకాశానికి వెళ్ళి తిరగించడం. నిరుద్యోగ యువత కూడా ఇక్కడ ఒక్కొక్క హాట్ ఎయిర్ బెలూన్ దగ్గర సుమారుగా 5 నుంచి 10 మంది పనిచేస్తూ ఉంటారు. పైలట్స్ కూడా భవిష్యత్తులో ఎంప్లాయ్మెంట్ అవకాశం వస్తుంది. టూరిజంలో కూడా ప్రమోషన్లు కూడా పెద్ద ఎత్తున పనికి వస్తుంది. పెట్టుబడులు కూడా ఆకర్షిస్తారు. హైదరాబాద్ లో సంక్రాంతి పండుగ వేళ దొంగలు హల్చల్ చేశారు. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చెంగిచెర్ల, కనకదుర్గ కాలనీ, అనుశక్తి నగర్ ప్రాంతాల్లో తాళం వేసిన 12 ఇళ్లలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీలకు పాల్పడ్డారు. ఇళ్లలో ఎవరూ లేకపోవడం గమనించిన దొంగలు బంగారు, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. పండుగల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఇళ్లకు తాళం వేసి వెళ్లేటప్పుడు భద్రతా చర్యలు తీసుకోవాలని తెలిపారు. వరుస దొంగతనాలతో కాలనీ వాసులు ఆందోళన నెలకొంది. నిందితులను త్వరలో పట్టుకుంటామని పోలీసులు భరోసా ఇస్తున్నారు.
అనుశక్తి నగర్ ఎన్ఎఫ్సి హౌసింగ్ సొసైటీ కాలనీ చెంగిచెర్ల. ఈ కాలనీలో 2 ఇళ్లలో దొంగతనం జరిగింది. పక్కన మా కాలనీ పక్కన ఇంకో కాలనీస్ ఉన్నాయి, కనకదుర్గ నగర్ అనేసి, అక్కడ కూడా దొంగతనం జరిగిందని ఒక 10 నుంచి 13 ఇండ్లు మొత్తం కలిసి జరిగింది. చాలా పెద్ద ఎత్తున జరిగింది. ఇంచుమించు ఎంత లేదనో ఒక 20 లక్షల దాకా. కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీలో భారీ అవినీతి జరుగుతోందన్న ఆరోపణ. జాబితాలపై టిక్ కోసం డబ్బులు అడుగుతున్నారన్న మన్నె క్రిషాంక్. ఉద్యోగ నియామకాల్లో రాజకీయ జోక్యంపై బీఆర్ఎస్ ఆగ్రహం. ప్రజల భవిష్యత్తుతో ఆటలాడుతున్నారని ప్రభుత్వంపై విమర్శలు. మహిళలపై దురుసు వ్యాఖ్యలతో మంత్రి వాకిటి శ్రీహరిపై ఆగ్రహం. ప్రజా సమస్యలు అడిగితే అవమానకర భాష తగదన్న మహిళలు. మహిళల గౌరవాన్ని కించపరిచారని మంత్రిపై ఆరోపణలు. మంత్రి వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. సంపత్ కుమార్ అవినీతి భాగోతాలు బయట పెడతామన్న ఎమ్మెల్యే విజయుడు. నడిగడ్డలో భూ కబ్జాలు సెటిల్మెంట్లపై సంచలన ఆరోపణలు. ప్రజలను బెదిరించి కమిషన్లు వసూలు చేస్తున్నారన్న విమర్శలు. నడిగడ్డ ప్రజల హక్కుల కోసం పోరాటం చేస్తామన్న విజయుడు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు జనసేన పార్టీ సిద్ధం. స్థానిక సంస్థల ఎన్నికలే ప్రజలతో అనుసంధానమన్న జనసేన. గ్రామ పట్టణ స్థాయిలో కమిటీల ఏర్పాటుకు జనసేన దృష్టి. యువత మహిళలకు ప్రాధాన్యంతో రాజకీయ మార్పే లక్ష్యమన్న పార్టీ.